ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ రెండో రోజు కొనసాగనున్నాయి. ఈ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఈ తీర్మానంపై చర్చించనున్నారు. చర్చ జరిగిన అనంతరం నేటి సభ వాయిదా పడుతుంది. ఇక రేపు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సభ వాయిదా అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ జరగనుంది. శనివారం సభలో ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నెల 11న ఆదివారం కావడంతో సభ కార్యకలాపాలకు బ్రేక్ ఉంటుంది. 12, 13న బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ రెండో రోజు కొనసాగనున్నాయి. ఈ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఈ తీర్మానంపై చర్చించనున్నారు. చర్చ జరిగిన అనంతరం నేటి సభ వాయిదా పడుతుంది. ఇక రేపు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. సభ వాయిదా అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ జరగనుంది. శనివారం సభలో ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నెల 11న ఆదివారం కావడంతో సభ కార్యకలాపాలకు బ్రేక్ ఉంటుంది. ఇక 12, 13న బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. చెప్పండి సునీల్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ రెండో రోజు కొనసాగనున్నాయి. ఈ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఈ తీర్మానంపై చర్చించనున్నారు. చర్చ జరిగిన అనంతరం నేటి సభ వాయిదా పడుతుంది. ఇక రేపు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. సభ వాయిదా అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ జరగనుంది. శనివారం సభలో ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నెల 11న ఆదివారం కావడంతో సభ కార్యకలాపాలకు బ్రేక్ ఉంటుంది. 12, 13న బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఇక తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. చెప్పండి సునీల్. మరి కాసేపట్లో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 10 గంటలకు సమావేశాలు అయితే ప్రారంభమవుతాయి. సమావేశాలు ప్రారంభం కాగానే నిన్న బిఎస్సిలో తీసుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సభ ముందు ఉంచబోతున్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి కాలరీస్ కు సంబంధించి 102వ వార్షిక నివేదికను ప్రవేశపెడతారు. దాంతో పాటు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ 6వ నివేదికను కూడా బట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. దీంతో అది పూర్తయిన తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 6వ నివేదికను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ ముందు ఇస్తారు.
ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై ఈ చర్చ ప్రారంభమవుతుంది. దాదాపు ఈ చర్చ కొద్దిసేపు కొనసాగిన తర్వాత సభ రేపటికి వాయిదా వచ్చింది. వాయిదా అనంతరం ఈ రోజు అసెంబ్లీ సమావేశ హాల్లోనే రేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ఆ బడ్జెట్ గవర్నర్ ఆమోదం కోసం చర్చ చేస్తున్నారు. అంతకంటే ముందు కేబినెట్ ఆమోదం పొందనుంది. ఆ కేబినెట్ ఆమోదం పొందినటువంటి బడ్జెట్ ను గవర్నర్ పంపిస్తారు. గవర్నర్ ఆమోదం తర్వాత రేపు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే గవర్నర్ ప్రసంగం తీర్మానం సంబంధించి అయిపోయిన తర్వాత సభ రేపటికి వాయిదా పడుతుంది. రేపు బడ్జెట్ ని ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. బడ్జెట్ సంబంధించి రేపు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ సభ వాయిదా పడుతుంది. 11వ తేదీన సభకు హాలిడే ఇచ్చారు. 12, 13 ఆ బడ్జెట్ కి సంబంధించినటువంటి చర్చ ఉంటుంది. సభ్యులు కావచ్చు, అదేవిధంగా అపోజిషన్ బిల్ ఇచ్చినటువంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తారు. మొత్తం కూడా 13వ తేదీ వరకు ఈ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు కూడా ఇంకా కొంత బడ్జెట్ సమావేశాలను సమయాన్ని పొడిగించాలని చెప్పేసి బీఏసీలో అడిగినప్పుడు 13వ తేదీన మళ్ళీ బీఏసీ సమావేశమై తీసుకుంటామని చెప్పేసి నిన్న సీఎం చెప్పడం జరిగింది. ఇక ఈ బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరుగుతాయని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఈసారి సభలో చాలా అంశాలను సభ ముందు ఉంచాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం వచ్చాక తాము ఎన్నికల ఇచ్చిన హామీలను 2 అమలు చేస్తున్నాం, మిగతాయి కూడా హామీలు అమలు చేయబోతున్నాం అని చెప్పేసి ఈ సభలో చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కొద్ది రోజుల్లోనే 2 గ్యారంటీ హామీలను అమలు చేయబోతున్నారు. అసెంబ్లీలో సీఎం వాటిని అనౌన్స్ చేయబోతున్నారు. మిగతా వాటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, కేఆర్ఎంకి సంబంధించి కూడా సభలో చర్చించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే మేడిగడ్డ అంశానికి సంబంధించి విజిలెన్స్ నివేదిక వచ్చింది. ఆ విజిలెన్స్ నివేదికను కూడా సభలో సభ్యుల ముందు ఉంచబోతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. కుల గణనకు సంబంధించి కూడా తాము చేపడతామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సభ్యుల ఒపీనియన్స్ కూడా తీసుకోబోతున్నారు. ఆ తర్వాత దానికి ఒక కమిటీ వేసి కుల గణన చేయబోతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక మిగతా అన్ని అంశాలను కూడా సభలో చర్చించబోతున్నారు. అయితే సభా సమయం చాలా తక్కువగా ఉంది. 3 రోజుల పాటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 3 రోజుల పాటే సమయం ఇచ్చారు కాబట్టి దాన్ని పొడిగించాలని చెప్పేసి కూడా విపక్ష నేతలు అయితే కోరుతున్నారు. దానికి సంబంధించి మరి బీఏసీ సమావేశం అవుతుందా లేకపోతే సమావేశం కాకుండానే ఇంతటితోటి ముగిస్తారా అనేది అయితే చూడాలి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.